తిరుమల దివ్యక్షేత్రం ఏడుకొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్ అలియాస్ ఒబెరాయ్ గ్రూప్ వారు అక్రమంగా అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గత 3 నెలల నుంచి అక్రమ కట్టడాలు కడుతున్నా కూడా పంచాయతీ అధికారులు ఈ రోజుటి వరకు అక్రమ పనులను నిలుపుదల చేయలేదు. అక్రమ కట్టడాలను కూల్చివేయలేదు. కావున ఇప్పటికైనా ముంతాజ్ హోటల్ వారు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తక్షణమే యుద్ద ప్రాతిపదికన కూల్చివేయాల్సిందిగా కోరుతున్నాం. హిందూ సంఘాల నేతలు కోరుతున్నారు. ప్రభుత్వ చట్టాలను, ప్రభుత్వ నోటీసులను లెక్క చేయకుండా ముంతాజ్ హోటల్ వారు పేరూరు పంచాయతీ సర్వే నంబర్ 64లో గత 3 నెలల నుంచి అక్రమ కట్టడాలు కడుతున్నా కూడా వాటిని తిరుపతి జిల్లాధికారులు నిలుపుదల చేయడం లేదు. మేడం గారు కూడా గట్టిగా అడిగిన మేడం గారు చెప్పారు ఆల్రెడీ 2 నోటీసులు ఇచ్చాము. నిన్న శుక్రవారం 3వ నోటీస్ ఇస్తామని. ఇది బాధాకరమైన విషయం ఏంటంటే మన పంచాయతీ నుంచి ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపండి అని ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కడుతున్నారు. అలాగే తుడా వాళ్ళు కూడా ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనుమతి లేదు ఆపండి అని చెప్పారు. గవర్నమెంట్ ఇది ఇల్లీగల్ ఆపండి అని 1 నెల రోజులుగా 3 నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళు కడుతున్నారంటే వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ వాళ్ళ లేకపోతే మేమేమైనా పాకిస్తాన్ ఉన్నామా సార్? ఏం సార్ బాధ ఇది? దానికి కన్స్ట్రక్షన్ ఎందుకు? అది యాక్చువల్ గా ఆ రోడ్డు ఇదో సార్ యాక్చువల్ గా ఆ రోడ్డు తిరుమల జరుగుతూనే ఉంది సార్. ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. అన్ని గవర్నమెంట్ జీవో ఉంది మనకి. ఇది వాళ్ళకి ఇచ్చిన జీవో సార్. ఇది వచ్చేసి సౌండ్ ఫోర్స్ జీవో సార్. ఇప్పుడు ఏదైతే ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో అది తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో వస్తుంది. ఈ జీవో ప్రకారం ఈ 6 క్లియర్ గా ఉంది సార్. అక్కడ కట్టకూడదు సార్. రోడ్డుకి ఏదైతే అలిపిరి వరకు రోడ్డు లోపల ఉండేదంతా తిరుమల కొండలకు సంబంధం. అంటే పునాదుల కాడ నుంచి మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు స్లాబ్ వేసుకున్న స్థాయిలో ఉంటుంది సార్. స్లాబ్ వేస్తున్నాం ఫుల్ గా ఉండే పిటిషన్ సార్. అన్ని పిటిషన్లు నోట్ అవ్వాలి. అక్రమంగా నిర్మిస్తున్న పలు హోటళ్ల నిర్మాణాలను తక్షణమే ఆపుచేయాలి. ఆ శేషాచలం కొండల్ని గత 1000 సంవత్సరాల పరాయి పాలకులు కూడా తాకలేదు. కానీ మన ప్రజాస్వామ్య ముసుగులో ఈ రాజకీయ నాయకులు రకరకాల దౌర్బల్యంగా మన ధర్మానికి వినాశనం చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ చర్యలను ఆపజేయాలని మేము కోరుకుంటున్నాం. ఇందు మూలంగా అందరికీ తెలియజేయడం అనగా మీ అందరికీ తెలిసిందే ముంతాజ్ హోటల్ గురించి. అది రద్దు దాని యొక్క నిర్మాణం నిలుపుదల చేయాలని మేము ఒక అర్జీ ఇచ్చాము స్వామివారికి మరియు కలెక్టర్ గారికి. దీనికి సంబంధించిన ఏమంటే భగవద్ రామానుజాచార్యులు 1000 సంవత్సరాల క్రితమే ఈ శేషాచలం కొండలు నడిస్తే అపవిత్రం అవుతుంది అని మోకాళ్ళ మీద నడిచినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో గత ప్రభుత్వం అనుమతులతో 7 స్టార్ హోటలు మరి మసాజ్ సెంటర్స్ ఇవన్నీ కట్టడానికి అనుమతులు ఇచ్చారు. మన కొత్త చైర్మన్ గారు రాగానే టీటీడీ చైర్మన్ గారు అడిగితే అయ్యా ఇది వెనక్కి తీసుకుంటామని అన్నారు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. మొన్నటి దినము తుడా చైర్మన్ గారిని కలిస్తే మేము అనుమతి మా దగ్గర అక్రమంగా నిర్మాణానికి ఆపేయాలిగా మేము పంపించాము నోటీసు. కానీ వాళ్ళు ఏం చేయలేదు. అంతేపాటు ఆయన ఏమన్నాడంటే 15,000 మందికి ఉపాధి కలుగుతుంది కదండి, మీరు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారన్నారు. మేము ఇతరులకు ఉపాధి లభించేటప్పుడు అడ్డుపడేంత హీన స్థితిలో లేము. హిందువులము అందరికీ కూడా ఉపాధి ఇవ్వాలా. ఆ ఉపాధి ఇవ్వాలంటే తిరుపతి పరిసరాల్లో రేణుగుంట, కాళహస్తి, మంగళం క్వార్టర్స్, కనకం ఏరియాలు చాలా స్థలము దేవస్థానానికి ప్రభుత్వానికి అక్కడ కట్టుకోమని చెప్పండి. మేము కోరుతున్న ఒకటే, కేవలం శేషాచల సానువులైనటువంటి ఆ అలిపిరి పాద సన్నిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు అనగా మద్య మాంసాలు అమ్మకూడదు, వాడకూడదు అనే యొక్క నినాదం చేతన చేస్తున్నాము. ఇందాక అన్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు అటవీ శాఖ మంత్రి
ఈ యొక్క సాంస్కృతిక సనాతన ధర్మం మీద పోరాటం పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క పాత్రికేయుల సమక్షంలో పత్రికాముఖంగా మేము తెలియజేసిన అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత మీరు ముందుకు జయంగా నడుస్తున్నారు. ఈ యొక్క మా యొక్క తిరుపతి వాసులే కాదు యావత్ హిందూ బంధువులందరూ కూడా బాధపడుతుంటే ఈ యొక్క బాధను మీరు అర్థం చేసుకొని దీనికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని వెంటనే ఆ యొక్క నిర్మాణాలు ఆపుదల చేయాలని పత్రికాముఖంగా కోరుతున్నాం. జై శ్రీరామ్. 3 నెలలుగా ఈ ముంతాజ్ హోటల్ గురించి మా తిరుపతిలో ఉన్న హిందువులందరూ ఐక్యమయ్యి ధర్నాలు చేస్తున్నాము, లెటర్స్ ఇస్తున్నాము. బిఆర్ నాయుడు గారికి, టీటీడీ చైర్మన్ గారికి, తుడా వాళ్ళకి ఇచ్చారు. కానీ అందరు తుడా వాళ్ళు ఏం చెప్పారంటే ఇది పర్మిషన్ లేకుండా కడుతున్నారు, మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. కానీ వాళ్ళు రాత్రులు కట్టి పడేస్తున్నారు. ఇప్పుడున్న హిందువులందరూ మేల్కొని, పొలిటికల్ లీడర్స్ కూడా మేల్కొని ఈ కొండ కింద కడుతున్న ఈ ముంతాజ్ హోటల్ని తప్పకుండా డెమాలిష్ చేయాలని మేము అందరము కోరుకుంటున్నాము. దానివల్ల మనకు ముందు కాలంలో థ్రెట్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఘాట్ రోడ్ పక్కనే కడుతున్నారు. చంద్రబాబు నాయుడుకే వాళ్ళు థ్రెట్ చేసినప్పుడు ఆ ఘాట్ రోడ్లో పోయి బస్సుల మీద బాంబులు వేయరని, టెర్రరిస్ట్ యాక్షన్ జరగదని ఏమి నమ్మకం ఉంటుంది మనకు. కాబట్టి అందరూ కూడా పొలిటికల్, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు దీని విషయంగా పరిశీలించి యాక్షన్ తీసుకోవాలని మరీ కోరుతున్నాము. ఇన్ని రోజులుగా మేము చేస్తుంటే కూడా ఒక్క పొలిటికల్ కూడా మాట్లాడటం లేదు. అది డిప్యూటీ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతవరకు నోరు విప్పి ఒక్కటి కూడా యాక్షన్ తీసుకోలేదు, చెప్పలేదు. కాబట్టి దయ ఉంచి ఈ పొలిటికల్ లీడర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి మీరు ఈ మా హిందువులందరికీ చెప్పాలి. డెమాలిష్ చేస్తారా, కంటిన్యూ చేస్తారా అక్కడ ముంతాజ్ హోటల్ని? ఇది వెంకటేశాయ. నా పేరు రమాదేవి అండి. నేను హిందూ యాక్టివిస్టు. టీటీడీలో పనిచేశానండి, రిటైర్ అయ్యాను. టీటీడీ అంటే ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి అంత గొప్ప దేవస్థానము ప్రపంచంలో ఎక్కడా లేదు. వెంకటేశ్వర స్వామి దయ వల్ల ప్రపంచంలో ఎన్నో వందల గుళ్ళు కట్టాం, వెంకటేశ్వర స్వామి గుళ్ళు. ఆ గుళ్ళలో పూజారుల దగ్గర నుంచి మెయింటైన్ చేసే వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ నుంచి నిధులు పంపిస్తాడు. వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపాలు మండలానికి ఒకటి ఉంది, మనందరికీ తెలుసు. అట్లాంటి వెంకటేశ్వర స్వామి కొండ 7 కొండలు, దాని పరిధి ఎంతంటే 406 జీవో 2007లో రిలీజ్ చేశారు. నా దగ్గర ఉంది ఆ జీవో. 406 ప్రకారము శ్రీవారి మెట్టు, అలిపిరి, తర్వాత కనెక్టింగ్ రోడ్స్ ఘాట్ 1, ఘాట్ 2 అండ్ 3 రోడ్లు దానికి కనెక్ట్ అయ్యేవి. బాలాపల్లి చిత్తూరు జిల్లా బార్డర్ వరకు ఇది పుణ్యక్షేత్రంలో వస్తుంది జీవో విడుదల చేశారు. అట్లాంటి జీవోని ఈరోజు బేఖాతరు చేసి తుడా ఆఫీసర్ మాకు తెలియదంటాడు, టీటీడీ లాయర్ మాకు తెలియదంటాడు, పేరూరు పంచాయతీ మేము అబ్జెక్షన్ పెట్టి లెటర్ ఇచ్చామమ్మా మేమేం చేయలేము అంటారు. ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నారు గవర్నమెంట్ అనేది మాకు చెప్పకపోతే వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేస్తూనే ఉన్నారు. కన్స్ట్రక్షన్స్. ఇంకొక మాట అండి, ఎస్వి యూనివర్సిటీ 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చింది. ఎస్వి యూనివర్సిటీ లీజుకి ఇచ్చింది. ఎస్వి యూనివర్సిటీ టీటీడీ ఇచ్చింది. ఎస్వి జూ పార్క్, అరవింద హాస్పిటల్, మేమంతా టీటీడీ వాళ్ళ అరవింద హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ మాకు. అంటే ఏంది, ఆ స్థలం మందే, టీటీడీదే కదండి, టీటీడీదే. అగ్రికల్చర్ కాలేజ్ టీటీడీదే. ఇవన్నీ టీటీడీ కంట్రోల్లో ఉండి లీజుకి ఇచ్చినప్పుడు కొండ సానువుల్లో ఓబెరాయ్ హోటల్ కట్టేస్తే, ఓబెరాయ్ హోటలో లేకుంటే ముంతాజ్ హోటలో 100 విల్లాసు కట్టేస్తే అక్కడ మద్యము, మాంసము ఇలాంటివి పెట్టము అని ఎవడు గ్యారంటీ ఇస్తాడు? రెండవది, కొండని ఎందుకని వదిలిపెట్టట్లేదు? 406 జీవో పుణ్యక్షేత్రంగా కొండ ఏరియాలో ఎందుకు కడుతున్నారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారో మాకు ఇంతవరకు తెలియట్లా. 2 నెలల నుంచి మేము తారాడుతున్నాము, వెతుకుతున్నాము, అజిటేషన్స్ చేస్తున్నాము స్వామీజీలతో కలిపి. ఒక్కరు కూడా ఆన్సర్ చేయట్లేదు మాకు. కన్స్ట్రక్షన్ శరవేగంగా జరుగుతోంది. దీనికి కనుక న్యాయం చేయకపోతే ఇంకా అన్ని హిందూ ఆర్గనైజేషన్స్ హైందవ శంకారావం తర్వాత తిరుపతిలో అన్ని ఊర్ల నుండి పిలుపునిస్తాము. రమ్మని చెప్పిన తర్వాత జస్టిస్ జరిగేంత వరకు వదిలిపెట్టము. ఈ రోజైనా ఇంతమంది ఇక్కడికి వచ్చారు. కలెక్టర్ మాకు ఏమైనా సహాయం చేసి దాన్ని ఈ రోజుతో ఆపిస్తారా లేదా అని మేము చూస్తున్నాము. దయచేసి ఈ ఇష్యూని ప్రపంచానికి సంబంధించిన ఇష్యూగా తీసుకొని హిందువులందరూ ఏకమయ్యి దీన్ని స్టాప్ చేసేదానికి ప్రయత్నం చేద్దాము. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా.
ఈరోజు ఎంత బాధాకరమైన రోజు అంటే అంత బాధాకరమైన రోజు. సాక్షాత్ హిందువుల యొక్క మనోభావాలు నిట్ట నిలువున తొక్కేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యవస్థ ఏదైతే ఉందో దీనిపైన నిరసనగా ఈరోజు హిందువులంతా కలిసి 100 మంది 100 ఫిర్యాదులు మన ముంతాజ్ హోటల్స్ ఓబెరాయ్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేయాలి అని. ఇప్పటికే ప్రభుత్వం 3 సార్లు మన పంచాయత్ సెక్రటరీ ఏదైతే ఉన్నారో తను 3 సార్లు కంప్లైంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది, నిలుపుదల చేయాలి అని కట్టడాల్ని. అలాగే తుడా వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, అనధికారిక కట్టడాలు కట్టకూడదు అని. అయినా కూడా ఓబెరాయ్ గ్రూప్ వాళ్ళు ఈ కట్టడాల్ని కడుతున్నారు అని అంటే ఏ నమ్మకంతో కడుతున్నారు, వాళ్ళు ఏ ధైర్యంతో కడుతున్నారు? సాక్షాత్ ప్రభుత్వాన్ని ఎదురుస్తున్నారా? చేతగానే ప్రభుత్వం అని వాళ్ళు తెలియజేస్తున్నారా? లేకపోతే ఈ హోటల్స్ కట్టడానికి ఈ ప్రభుత్వమే అండగా ఉందా? తెలియాలి. ఇది ప్రతి ఒక్క హిందువు యొక్క మనోభావాలు దెబ్బతినే సంఘటన. ఇది తిరుమల తిరుపతి పవిత్రత నాశనమయ్యే సంఘటన కాబట్టి ప్రతి హిందువు దీనిపైన గళమెత్తాలి, పోరాడాలి. ఈ ప్రభుత్వంగానే దీని కట్టడాలను ఆపి ఆ కట్టడాలను తొలగించకపోతే హిందువులంతా ఏకమై ఆ కట్టడాలని హిందువులే కూల్చివేస్తారని మేము తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి సంబంధించినటువంటి 7 కొండలు ఏదైతే ఉందో 2007లో ఇచ్చినటువంటి జీవోలు క్లియర్గా ఉంది. రోడ్డుకు ఏదైతే శ్రీవారిమెట్ట నుంచి మన అలిపిరి వరకు రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు లోపల ఉన్నదంతా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించింది అని. ఇదే మన చైర్మన్ బిఆర్ నాయుడు గారు అన్నారు మొదటి రోజున జరిగినటువంటి మీటింగ్లో, దీన్ని మేము కట్టడిని మేము వ్యతిరేకిస్తున్నాం, ప్రభుత్వానికి తెలియజేస్తాము ఆపేయాలని అని. అయ్యా, వ్యతిరేకించడం కాదు, ఇది నీ హక్కు. ఇది టీటీడీ చైర్మన్ గా నీ హక్కు. ఎందుకంటే ఇది తిరుమలకు సంబంధించినటువంటి భూమి. ఇది తిరుమలకు సంబంధించినటువంటి ఈ స్థలంలో ఈ విధంగా హోటల్కి అనుమతులు ఇస్తారు? ప్రభుత్వమే దీన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పినా కూడా ఇంకా వీళ్ళు కడుతున్నారంటే మన గౌరవ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా, సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తామంటూ ఇదే తిరుపతిలో మీరు శపథం చేసి వెళ్ళారు. ప్రాణాలు మేమిస్తారేమో అనుకున్నామయ్యా ధర్మం కోసం. కాదు, హిందువులు ప్రాణాలంతా ఇస్తారని ఇప్పుడే మాకు అర్థమవుతోంది. ఒక పంచాయతీ శాఖ మంత్రివర్యులుగా మీరే ఉన్నారు, అదేవిధంగా జనసేన పార్టీ నుంచే టూరిజం శాఖ వాళ్ళే ఉన్నారు, ఫారెస్ట్ కూడా వాళ్ళే ఉన్నారు. మొత్తం మీ జనసేన చేతిలోనే ఉందయ్యా. అంటే పవన్ కళ్యాణ్ గారు మీ చేతిలోనే ఉన్నాయి 3 శాఖలు కూడా. మీరు ఎందుకు తప్పించుకొని పోతున్నారు? కానీ మీరు మాత్రం నేను రాష్ట్రం కోసమే, దేశం కోసమే నేను పరితపిస్తాను అని పదే చెప్తున్నారు. ఇక్కడ మాత్రం తిరుమలలో మీరు ఎక్కడైతే శపథం చేసి వెళ్ళారో అక్కడ ఈ తిరుమల తిరుపతి సంబంధించి హిందువుల యొక్క మనోభావాల్ని సమాధి చేస్తున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, ఇది మీ శాఖ, మిమ్మల్ని మీ పంచాయతీ శాఖ నుంచి ఇస్తున్నటువంటి నోటీసులు కూడా లెక్క చేయకుండా ఓబెరాయ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని అంటే ఓబెరాయ్ యొక్క శక్తి ఏంటి? ఇది మేమేమన్నా పాకిస్తాన్లో ఉన్నామా, లేకపోతే వీళ్ళేమన్నా పాకిస్తాన్ మిలిటెంట్లా? వాళ్ళకి మీరేమన్నా భయపడుతున్నారా? ఒక్కసారి దయచేసి మా హిందువుల యొక్క మనోవేదనని మీరు అర్థం చేసుకోవాలని, ఓబెరాయ్ గ్రూప్ హోటల్స్ అనుమతుల్ని రద్దు చేయాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. గోయిందా గోయిందా. మా కలెక్టర్ నుంచి ఎటువంటి ఆదేశాలు లేవు. నేను సింగిల్ గా పంచాయతీలో నోటీసులు ఇచ్చారంటే అది అక్రమ కట్టడం అయితే నోటీసులు ఇస్తారు. అయినా దాన్ని కొంచెం అడిగి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఈరోజు ఎక్కడన్నా కానీ ఊర్లో కావచ్చు, గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, కనీసం ఒక దేవుడు పట్టం పెట్టేసి ఇదే దేవుడి స్థలము, ఇక్కడ గుడి కడుతున్నామని చెప్పితే ఆ సాహసానికి ఎవ్వరు పూనుకోరు. అట్లాంటిది దేవలోక్ అని చెప్పి
భారతదేశంలో అనేక కట్టడాలు దేవుడి గుళ్ళన్నీ కూడా 101 గుడిని ఈ స్థలంలో నిర్మిస్తాం. అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చి దేవుడు దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ 101 గుడి కూడా ఒకే ప్లేస్లో చూడొచ్చు అని చెప్పి ఒక దేవలోకాన్ని తీసుకొచ్చిన సందర్భంలో, దేవలోకాన్ని పేరు పెట్టిన సందర్భంలో అక్కడ ముంతాజ్ హోటల్ అని చెప్పి అనేక బయట కార్యక్రమాలకి పూనుకుంటానంటే ప్రభుత్వాలు ఆలోచించాలా. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, కలెక్టర్ గారు కానీ, అధికారులు కానీ ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది. దేవుడి పేరు చెప్పిన తర్వాత మీరు అట్లాంటి కార్యక్రమాలు చేస్తే మీకు కూడా మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకోటి మనం చేస్తున్నా, అదే ప్రాంతంలో దానికి ఎదురుగా ఒకటి అరవింద కంటి హాస్పిటల్ తీసుకొచ్చినారు, టాటా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చినారు. అట్లాంటి తీసుకొచ్చిన తర్వాత సందర్భంలో ఎవరు కానీ వ్యతిరేకించిన సందర్భం లేదు. దానికి ఎదురుగా దేవుడి సన్నిధిలో, దేవుడి పాదాల దగ్గర దేవలోక్ అని చెప్పి దేశంలో ఉన్న అన్ని గుళ్ళు కూడా ఇదే ప్రాంతంలో నిర్మించి అందరికీ దర్శన భాగ్యం కల్పించేది పోయేసి ఈ పబ్బులకి, హబ్బులకి, అసాంఘిక కార్యకలాపాలకి ఈ అవకాశం కల్పించడం మీకు మంచిది కాదు. దయచేసి పాలకులారా మీరందరూ అర్థం చేసుకోవాలా. దేవలోకాన్ని దేవలోకంగా చేయాలా. దేవుడుండే ప్రాంతం ఇది. 101 గుడిని నిర్మిస్తాము, దేవులందరూ కూడా దర్శించుకోవచ్చు అని చెప్పి సందర్భంలో ఇక్కడ వచ్చి ఇట్లా అసాంఘిక కార్యక్రమాలు చేయడం, ఇట్లాంటి కట్టడాలు కట్టడం మంచిది కాదని చెప్పి అనుమతులు ఇచ్చిన మీకు కూడా ఆ దేవుడు చూస్తుంటాడు, ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికన్నా అట్లాంటిది మానుకోవాలని చెప్పి మేము మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ.